సో గైస్ ఇప్పుడు మనం ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మార్కెటింగ్ రీసెర్చ్. ఓకే, సో ఇది మనకు డిగ్రీ 4th సెమిస్టర్ బీబీఏలో ఉందన్నమాట. గైస్ ఏంటంటే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, మార్నింగ్ అప్లోడ్ చేసా. అండ్ ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలంటే ఆ వీడియోలు ఉంటాయి, చూడండి, వాళ్ళు చూడండి. అండ్ ఈ వీడియోలో ఏంటి అంటే ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ విత్ కీ పాయింట్స్ లైక్ సబ్మిటింగ్స్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో బట్ బిఫోర్ దట్ నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే జస్ట్ ఒక లైక్ అట్లీస్ట్ లైక్, ఓకే, లైక్ ది వీడియో గైస్. సో లెట్స్ బిగిన్. ఓకే, మార్కెటింగ్ రీసెర్చ్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ డిసిజన్ మేకింగ్ అక్రాస్ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీస్. సో ఇక్కడ ఉంది చూడండి, నేను ఇక్కడ చదువుతూ అండర్లైన్ చేస్తూ ఉంటాను, ఏమేమి చదువుతున్నాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత చదువుతూ. మార్కెటింగ్ రీసెర్చ్ ప్లేస్ క్రూషియల్ రోల్, ఓకే, సో ఇన్ డిసిజన్ మేకింగ్. ఓకే, ఇక్కడ మనకి తెలుసు మనం మార్కెటింగ్ రీసెర్చ్, సో ఏదైనా డిసిజన్ తీసుకోవాలి, ఏదైనా స్టార్ట్అప్ చేయాలి అంటే రీసెర్చ్ అనేది చేయాలి మనం, ఏది బిజినెస్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది అని చెప్పేసి. ఓకేనా, మార్కెట్లో రీసెర్చ్ చేయడాన్ని మార్కెటింగ్ రీసెర్చ్ అని అంటారు. అయితే ఈ వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్, లెట్స్ సీ వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ రీసెర్చ్. సో మనం రీసెర్చ్ చేస్తే ఎంతవరకు మనం బెనిఫిట్స్ పొందొచ్చు, సో మార్కెటింగ్ రీసెర్చ్ వల్ల ఎక్కడెక్కడ అడ్వాంటేజెస్ ఉంటాయి, ఎవరికి అడ్వాంటేజెస్ ఉంటాయి, సో మనం ఎంతవరకు బిజినెస్ రీచ్ చేయొచ్చు అనేది వన్ బై వన్ మనం చూద్దాం ఇప్పుడు. సో అండర్స్టాండింగ్ కన్స్యూమర్ బిహేవియర్. ఓకే, సో మనం మార్కెటింగ్ రీసెర్చ్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, ఏదైనా మార్కెట్లో వెళ్ళి రీసెర్చ్ చేస్తే కొన్ని క్వశ్చనైర్ అడిగి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ కన్స్యూమర్ బిహేవియర్ అర్థమైపోతుంది. సో వాట్ ఆర్ ద కన్స్యూమర్స్ ఆర్ ప్రిఫరింగ్, అంటే కన్స్యూమర్స్ ఏ ప్రోడక్ట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు అనే విషయం అర్థమవుతుంది అనమాట. సో మార్కెటింగ్ రీసెర్చ్ హెల్ప్స్ ఇన్ బిజినెస్ అండర్స్టాండింగ్ కన్స్యూమర్ ప్రిఫరెన్సెస్. సో వాళ్ళ ప్రిఫరెన్స్ కానీ బిహేవియర్ కానీ ట్రెండ్స్ కానీ, అంటే వాళ్ళ ప్రిఫరెన్సెస్ ఏమున్నాయి, సో జనాలు అంటే ఇప్పుడు సపోజ్ షాంపూస్ వాడుతున్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ షాంపూస్ వాడుతున్నారు, వాళ్ళ ప్రిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు ఉన్న షాంపూస్లలో ఏ షాంపూని ప్రిఫర్ చేస్తున్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ అందులో ఆ ఐటమ్స్ మినరల్స్ అలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న వాటిని ప్రిఫర్ చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది. లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ బిహేవియర్ వేరే ఎలా ఉంటుంది, వాళ్ళు రిచ్ క్లాస్ వాళ్ళది వేరే ఉంటుంది, అండ్ బిలో యావరేజ్ లోవర్ క్లాస్ వాళ్ళది వేరే ఉంటుంది. ఓకేనా, సో అలా అనమాట వాళ్ళ బిహేవియర్స్ తగ్గట్టుగా మనం ప్రోడక్ట్ డిజైన్ అనేది చేయాలన్నమాట. ఓకేనా, ది ఇన్సైట్ ఈస్ క్రూషియల్ ఫర్ డెవలపింగ్ ప్రోడక్ట్స్. ఓకే, ద ఇన్సైట్ ఈస్ క్రూషియల్ ఫర్ డెవలపింగ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ మెట్ విత్ మార్కెట్ నీడ్ ఎఫెక్టివ్లీ. ఓకే, సో ఇది చాలా క్రూషియల్ కాన్సెప్ట్ అని చెప్తున్నారు అనమాట. అంటే ఇలా డిసిజన్ తీసుకునేటప్పుడు ఇది చాలా క్రూషియల్ థింగ్ కాబట్టి, కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి చాలా ఆలోచించి మస్తు అనలైజ్ చేసిన తర్వాత రీసెర్చ్ అనేది కరెక్ట్ చేసిన తర్వాత డిసిజన్ తీసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ సెగ్మెంటేషన్. సో మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే ఇంటూ బ్రాంచెస్ అనమాట. ఓకేనా, బ్రాంచెస్ లాగా బ్రేక్ చేయడానికి సెగ్మెంటేషన్ అంటారు. సో బై కండక్టింగ్ రీసెర్చ్ కంపెనీస్ క్యాన్ సెగ్మెంట్ దేర్ టార్గెట్ మార్కెట్ బేస్డ్ ఆన్ డెమోగ్రఫీస్, సైకోగ్రాఫిక్, బిహేవియర్. ఓకే, సో డెమోగ్రఫిక్ అంటే ఏరియా వైజ్, లైక్ ఇప్పుడు కొన్ని ఏరియాస్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా. ఇప్పుడు ఇప్పుడు సీజన్స్ చూసుకుంటే సమ్మర్, వింటర్, రెయినీ సీజన్ ఉంది. సో రాజస్థాన్లో ఎక్కువ హీట్ ఉంటుంది, హీట్లో మనకి ఇప్పుడు ఏంటంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ సేల్ అవుతాయి. సో మనం జాగ్రఫికల్ వైజ్గా చూసుకుంటే కూల్ డ్రింక్స్ ఎక్కువ సేల్ చేయాలంటే ఎక్కడ సేల్ అవుతాయి, హాట్ డెజర్ట్ ఏరియాస్లలో సేల్ అవుతాయి. అదే జమ్మూ కాశ్మీర్ వెళ్ళండి, లదాఖ్ వెళ్ళండి, అవునా, హిమాచల్ ప్రదేశ్, ఇక్కడ ఏంటంటే కూలింగ్ ఎక్కువ ఉంటుంది, కూల్నెస్ ఎక్కువ ఉన్న దగ్గర మనం స్వెటర్స్ ఎక్కువ సేల్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ ద జాగ్రఫిక్ ఏరియా, డెమోగ్రఫిక్ ఏరియా మనము మార్కెట్ అంటే లైక్ బిజినెస్ అనేది సెటప్ చేసుకోవచ్చు అనమాట. అది మార్కెట్ సెగ్మెంటేషన్. ఓకే, నెక్స్ట్ సైకోగ్రాఫిక్. సో సైకోగ్రాఫిక్ అంటే బేస్డ్ ఆన్ సైకాలజీ. ఓకే, వాళ్ళ థింకింగ్ కెపాసిటీ, థింకింగ్ బేస్ చేసుకొని వాట్ ద పీపుల్ ఆర్ వాంటెడ్, వాట్ ఆర్ దే ఆర్ థింకింగ్ ఆఫ్, వాట్ ఈస్ దేర్ అట్రాక్షన్, దాన్ని బేస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బిహేవియర్, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ని క్యాచ్ చేసి వాళ్ళ బిహేవియర్ తగ్గట్టుకు మనకి ఏం ప్రొడక్ట్స్ తయారు చేసి వాళ్ళు కొంటారు అనే విషయం మనం గమనించాలన్నమాట. సో ది సెగ్మెంటేషన్ ఎనేబుల్స్ టైలర్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ దట్ రిజోనేట్ విత్ స్పెసిఫిక్ కస్టమర్ గ్రూప్. సో ఏంటంటే స్పెసిఫిక్ కస్టమర్స్ గ్రూప్. సో ఇట్లా ఏం జరుగుతుందంటే మనం స్పెసిఫిక్ కస్టమర్స్ గ్రూప్ని టైలర్ చేసుకోవచ్చు అనమాట, వాళ్ళని మనం ఫోకస్డ్గా చేసి మన బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్. ఓకే, సో ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు అండ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. మార్కెటింగ్ రీసెర్చ్ ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా బిజినెస్ నడిపిస్తున్నాం, మనం ఏదైనా ప్రోడక్ట్స్ నడిపిస్తున్నాం, బట్ ఆ ప్రోడక్ట్కి సేల్స్ అయితే లేవు. సేల్స్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటి, మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళాలి మనం. సో కొంచెం ఏం చేయాలి, సేల్స్ మ్యాన్లు, మార్కెటింగ్ పర్సన్లు ఏం చేయాలి, మార్కెట్లోకి వెళ్ళి కొన్ని క్వశ్చనైర్స్ ప్రిపేర్ చేసుకొని జనాలను అడగాలి. ఓకే,
సో లైక్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి, వాట్ ఆర్ ద అంటే ఏమేం క్వాలిటీస్ ఉంటే మా ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేస్తారనే విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకోవాలి. అలాంటి ఇంగ్రీడియంట్స్ కానీ అలాంటి క్వాలిటీస్ కానీ మన ప్రోడక్ట్లో డెవలప్ చేసినామంటే అగైన్ వీ కెన్ గ్రో అనమాట. మన ప్రోడక్ట్స్ అంటే సేల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే, సో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ఇంకెలాంటి ఇంప్రూవ్మెంట్స్ చేయాలనేది తెలుసుకోవాలన్నమాట. ఐడెంటిఫైస్ ఆపర్చునిటీస్, ఇన్నోవేషన్. ఓకే, ఇన్నోవేషన్స్ ఏమైనా ఉంటే ఏదైనా ఇన్నోవేషన్ చేయడానికి ఆపర్చునిటీ ఉంటే మనం ఇన్నోవేట్ కూడా చేయవచ్చు అనమాట. ఓకేనా, స్టే కాంపిటీషన్లో ఉండాలంటే మనం ఇవన్నీ చేయాల్సిందే గైస్, లేదంటే అవుట్ ఆఫ్ కాంపిటీషన్ అయిపోతాం. సేల్స్ పడిపోతే మళ్ళీ మన కంపెనీ వారికి గుర్తు కూడా రాదు, లాస్లో పడిపోతాం. సో కాంపిటీషన్లో ఉండాలంటే ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, రీసెర్చ్ అనేది నడుస్తూనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాంపిటేటివ్ అనాలిసిస్ ఇన్ ద సెన్స్ మార్కెటింగ్ రీసెర్చ్ అలౌస్ బిజినెస్ టు అనలైజ్ కాంపిటీటర్స్. ఓకే, కాంపిటీషన్ కూడా మనం అర్థం చేసుకోగలగాలి. సో కాంపిటీషన్ ఎట్లా ఉంది, కాంపిటీషన్ తగ్గట్టుగా మనం ప్రోడక్ట్ డిజైనింగ్ అనేది చేయాలి, స్ట్రాటజీస్ అనేది ఫ్రేమ్ చేసుకోవాలి, కొత్త ఇన్నోవేషన్ టెక్నిక్స్ తోటి మనం రావాలన్నమాట. సో స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి ఎప్పటికప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ రోజు మన ప్రోడక్ట్ సేల్స్ తగ్గినాయి అంటే వాట్ ఈస్ ద రీజన్, ఏం చేస్తే మళ్ళీ మనం కాంపిటీటర్ని బీట్ చేయగలుగుతాం అనేది ఎప్పటికప్పుడు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు డెఫినెట్గా విన్నర్స్ అనేది అవుతారు అనమాట. సో అడ్వాంటేజెస్ అండ్ పొజిషనింగ్ స్ట్రాటజీస్. ఓకేనా, బ్రాండ్ పర్సెప్షన్ అండ్ రిప్యుటేషన్ గైస్. సో బ్రాండ్ పర్సెప్షన్ అండ్ రిప్యుటేషన్ ఇన్ ద సెన్స్, సో research helps companies grow how their brand. సో బ్రాండ్ పర్సెప్షన్ కూడా ఇంపార్టెంట్, బ్రాండ్ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఓకేనా, అండ్ రిప్యుటేషన్. సో ఇప్పుడు సపోజ్ మనకి ఫోన్స్ అనగానే ఐఫోన్ గుర్తుకొస్తుంది. సో ఇప్పుడు ఐఫోన్ మించిన ఫీచర్స్ చాలా మొబైల్స్లో వస్తున్నాయి, బట్ మనం ఐఫోనే ప్రిఫర్ చేస్తాం బికాస్ అది బ్రాండ్. వాళ్ళు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు, క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సో అదేంటంటే మార్కెట్ని డామినేట్ చేయగలుగుతుంది. ఇప్పుడు శాంసంగ్ కూడా ఉంది. సో శాంసంగ్ హ్యాస్ హై ఫీచర్స్ అండ్ ఐఫోన్, బట్ ఏంటంటే చాలా మటుకు ఐఫోన్ అంటే ఒక ప్రెస్టేజ్, కన్సిస్టెన్సీ, మంచి ఫీచర్స్ అంటే ఆ యూజ్ చేస్తే కూడా దాని స్టైలిష్నెస్ కానీ లేదంటే ఆ యూజ్ చేసే ఆ ఎక్స్పీరియన్స్ కానీ బాగుంటుందని చెప్పి అందులో ఐఫోన్ ప్రిఫర్ చేస్తారు అనమాట. సో దట్ ఈస్ ద బ్రాండ్ వాల్యూ. ఓకేనా, సో బ్రాండ్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రైజింగ్ స్ట్రాటజీస్. సో మార్కెటింగ్ రీసెర్చ్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే ప్రైజెస్ అనేవి డిసైడ్ చేయొచ్చు గైస్. సో నేను ఏంటంటే ప్రతి ఒక్కటి చదువును జస్ట్ ఏదైనా ఇక్కడ నేను చూసుకుంటూ ఏదైనా ఇంపార్టెంట్ వర్డ్ ఉందంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలా ఆన్సర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దానికి 10 minutes అంటే లైక్ అరౌండ్ 1 hour దాటిపోతుంది వీడియో. సో నేనేంటంటే మీకు షార్ట్ టర్మ్లో ఒక అండర్స్టాండింగ్ అయితే ఇస్తాను అనమాట. లైక్ ప్రైజింగ్ స్ట్రాటజీస్ ఎట్లా గైస్. సో మార్కెటింగ్ రీసెర్చ్ చేస్తే ఏంటంటే మన కాంపిటీటర్స్ ఏ ప్రైస్ పెడుతున్నారు, మనం కూడా ఏ ప్రైస్ పెట్టాలనేది తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ కాంపిటేటివ్ అండ్ ప్రాఫిటబుల్ షేరింగ్ ప్రైస్ స్ట్రాటజీస్. సో డిస్కౌంట్స్, ప్రమోషన్స్ ఇలాంటి స్ట్రాటజీలు అనేది ఫాలో కావాలి. డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్. ఓకే, రీసెర్చెస్ ప్రొవైడ్స్ ఇన్సైట్ into how the customers prefer purchase products and services online, offline. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఏ విధంగా చేస్తే మనకి ప్రోడక్ట్స్ అనేది సేల్ అవుతుంది అనేది మార్కెట్ రీసెర్చ్ చేస్తేనే తెలుస్తుంది అనమాట. ఆన్లైన్లో సేల్ చేయాలా, ఆఫ్లైన్లో సేల్ చేయాలా, స్పెసిఫిక్ స్టోర్స్లలో సేల్ చేయాలనే విషయం మనం రీసెర్చ్ చేస్తేనే కానీ అర్థం కాదు, ఎందుకంటే చాలామంది జనాలు ఈ మధ్య ఆన్లైన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో దాన్ని కూడా మనం ఎప్పుడు తెలుస్తుంది అంటే మార్కెట్లో రీసెర్చ్ చేసినప్పుడే తెలుస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్స్ ఈవెంట్స్. సో మనం మార్కెట్లో రీసెర్చ్ చేస్తే మనకి దాని తగ్గట్టుగా ఏమేమి అడ్వర్టైజ్ చేసుకోవాలి, ఏమేమి ప్రమోషన్ చేసుకోవాలన్న విషయం తెలుస్తుంది అనమాట. ఓకేనా, లైక్ వాట్ ఈస్ డిసిజన్ మేకింగ్, ఇట్ గైడ్స్ డిసిజన్ హౌ టు అలొకేట్ మార్కెటింగ్ బడ్జెట్. సో మార్కెటింగ్ బడ్జెట్ని ఎలా అలొకేట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ అలొకేట్ చేసుకోవాలి, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. సో ఫర్ ఆప్టిమల్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట, ఎంత పెడుతున్నాం ఎంత రిటర్న్స్ అవ్వాలి అంటే మనం మార్కెటింగ్ రీసెర్చ్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో స్ట్రాటజిక్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ ప్లానింగ్ గైస్. సో స్ట్రాటజిక్ ప్లానింగ్ వచ్చేసి మార్కెట్ రీసెర్చెస్ కాంట్రిబ్యూట్స్ లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ప్లానింగ్. ఓకే, లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ప్లానింగ్ అనేది ఏం చేస్తారు కాబట్టి బై ప్రొవైడింగ్ డాటా డ్రైవెన్ ఇన్సైట్స్ టు ద మార్కెటింగ్ ఆపర్చునిటీస్, ట్రెండ్స్. ఓకే, థ్రెడ్స్ అండ్ ట్రెండ్స్. ఓకే, సో స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకోవాలన్నమాట, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే రిస్క్ మిటిగేషన్, రిస్క్ అనేది తక్కువ చేసుకోవాలి. ఓకేనా, రీసెర్చ్ మినిమైజ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ న్యూ ప్రోడక్ట్స్. Okay, launch in the market expansion. Major strategy decisions by providing clear understanding of potential customers and customer reactions. Okay, market risk mitigation, risk అనేది మినిమైజ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో మార్కెటింగ్ ద్వారానే మనకి రిస్క్ అనేది తగ్గుతుంది అనమాట. మార్కెటింగ్ రీసెర్చ్ చేయకుండా మనకు నచ్చినట్టు చేస్తే, కాంపిటీటర్స్ని అర్థం చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రమోట్ చేసుకుంటే కానీ మనం లాసెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాంపిటీషన్ అర్థం చేసుకోవాలి, మార్కెట్లో కస్టమర్స్ని అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే మార్కెటింగ్ రీసెర్చ్ చేసినప్పుడే పాసిబుల్ అవుతుంది. ఓకేనా, సో దిస్ ఆల్ స్టెప్స్ ఇన్వాల్వ్స్ ఇన్ ద మార్కెటింగ్ రీసెర్చ్ గైస్. సో మీరు సబ్ హెడ్డింగ్స్లో గుర్తుపెట్టుకొని రాసేసేయండి.
సో మనం సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. ఎన్యూమరేట్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిజైనింగ్ ఆఫ్ క్వశ్చనర్. సో ఒక క్వశ్చన్ డిజైన్ చేసేటప్పుడు ఎలాంటి స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది గైస్. సో నేను ఇక్కడ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కవర్ చేస్తాను. లైక్ చూద్దాం. డిఫైన్ ఆబ్జెక్ట్. ఇప్పుడు క్వశ్చనర్ అంటే క్వశ్చన్స్, ఇప్పుడు మార్కెటింగ్ రీసెర్చ్ చేస్తున్నాం. సో ఏం చేయాలి అంటే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుంటే ఏ విధంగా ఏం స్టెప్స్ ఫాలో అవుతూ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్. అసలు మనకు రీసెర్చ్ గోల్ ఏంటి, ఫస్ట్ మనం టార్గెట్ చేసుకోవాల్సింది. మనం రీసెర్చ్ గోల్ ఏంటి, మనం ఏం అవుట్కమ్ రాబట్టాలనుకుంటున్నాం అనేది ఫస్ట్ మనం గోల్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో క్లారిఫై ద పర్పస్. సో వాట్ ఈస్ ద పర్పస్, మనం దేనిపైన రీసెర్చ్ చేద్దాం అనుకుంటున్నాం అనేది ఒక పర్పస్ ఉండాలి. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే డిఫైన్ రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్, హౌ క్వశ్చనర్స్ విల్ కాంట్రిబ్యూట్ అచీవింగ్ దెమ్. ఓకే. సో రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్ కూడా డిఫైన్ చేసుకోండి. మనం ఏంటి, మన పర్సనల్ టార్గెట్ ఏంటి, స్పెసిఫిక్ టార్గెట్ ఏంటి అనేది మనం డిఫైన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ దాంట్లో ఉందో అది. నెక్స్ట్ ఐడెంటిఫై. సెకండ్ స్టెప్ ఏంటి, ఐడెంటిఫై టార్గెట్ రెస్పాండెంట్స్. ఓకే. మన రెస్పాన్స్ ఎవరు ఇస్తారు, మనం ఎవరిని టార్గెట్ చేయాలి. ఇప్పుడు మనకు సపోజ్ ఒక గైస్ మనము ఏదైనా షాప్ పెడుతున్నాం అనుకోండి, ఏదైనా బిజినెస్ పెడుతున్నాం అనుకోండి. లైక్ ఇప్పుడు గర్ల్స్కి సంబంధించిన ఏమన్నా లైక్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. అవి బాయ్స్ని అడిగితే ఏం తెలుస్తుంది, టార్గెట్ రెస్పాండెంట్స్ ఎవరు, గర్ల్స్ని క్వశ్చన్ అడగాలి. సో మేము ఏ విధంగా డిజైన్ చేయగలిగితే ఇంకా మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది మీకు ప్రోడక్ట్స్ మీద అనేది గర్ల్స్ని క్వశ్చన్ చేయాలి. అవునా. సో జెండర్ బేస్ చేసుకొని కూడా డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ టార్గెట్ కస్టమర్స్. సో దట్ ఈస్ వర్క్. సో డిటర్మైన్, ఇక్కడ ఏముంది చదివితే డిటర్మైన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టార్గెట్ ఆడియన్స్. ఓకే. సో టార్గెట్ ఆడియన్స్ ఎవరు, లైక్ డెమోగ్రఫిక్ వైజ్ కానీ, ప్రిఫరెన్సెస్ కానీ, బిహేవియరల్ కానీ, ఇవన్నీ అనమాట. నెక్స్ట్ టైలరింగ్ ద క్వశ్చనర్ లాంగ్వేజ్ కానీ, టోన్ కానీ అన్నీ బాగుండాలి. రీజోనేట్ విత్ టార్గెట్. మిస్బిహేవ్ చేయొద్దు అడిగేటప్పుడు. క్వశ్చనర్ లాంగ్వేజ్ కానీ కరెక్ట్గా ఉండాలి, వాళ్ళు లోకల్ లాంగ్వేజ్లో అడగాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే టోన్ కానీ కరెక్ట్ ఉండాలి. టోన్ అంటే ఇప్పుడు మీరు బాగున్నారా అని అడగడం బాగుంటుంది. సో అదే ఏం రాబాయ్ మంచిగా ఉన్నావా అని తెలియడానికి అన్నాం అనుకో, సో అసలు మీనింగ్స్ ఏమో, బట్ అక్కడ మనం కన్వే చేసేదే అసలు ఆ టోన్ అనేది మారొద్దు అనమాట. లైక్ ప్రొఫెషనల్గా డీసెంట్గా ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే కంటెంట్ బాగుండాలన్నమాట. సో చూస్ ద క్వశ్చన్స్ టైప్స్. సో క్వశ్చన్ టైప్స్ ఎట్లా ఉండాలి అనేది కూడా చూస్ చేసుకోండి. క్వశ్చన్ టైప్స్ ఇన్ ద సెన్స్ క్లోజ్ ఎండెడ్. ఓకే. ఇవన్నీ టైప్స్ అనమాట. క్లోజ్ ఎండెడ్, ఓపెన్ ఎండెడ్, రేటింగ్ స్కేల్స్, మల్టిపుల్ చాయిస్. సో మనకి ఏబిసిడి ఈ 4 ఆప్షన్స్లలో ఏది ప్రిఫర్ చేస్తారు అట్లా చూస్ చేసుకోండి. లేదా క్లోజ్ ఎండెడ్, ఓపెన్ ఎండెడ్, రేటింగ్ ఎంతవరకు రేటింగ్ ఇస్తారు. ఓకే. సో ఇదనమాట. నెక్స్ట్ ఎస్ ఆర్ నో అట్లా. బ్యాలెన్స్ బిట్వీన్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ క్వశ్చన్స్. ఓకే. సో క్వశ్చన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వాట్ ఈస్ క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ క్వశ్చన్స్ మైని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. క్వాలిటేటివ్ ఇన్ ద సెన్స్ విచ్ కెనాట్ బి మెజర్డ్. ఓకే. సో క్వాంటిటేటివ్ అంటే 1 2 3 4 అని మెజర్ చేసుకోవచ్చు క్వశ్చన్స్. బట్ క్వాలిటీ అంటే ఎన్ని ఇప్పుడు సపోజ్ మన ఎన్ని నెంబర్స్, లైక్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు హౌ మెనీ ప్రోడక్ట్స్ డూ యూ పర్చేజ్ అంటే వాళ్ళు చెప్తారు 5 products అని అంటారు. సో దట్ ఈస్ 5 products అనేది క్వాంటిటేటివ్. అండ్ క్వాలిటేటివ్ ఇన్ ద సెన్స్ ఎలాంటి క్వాలిటీ, గుడ్, బెటర్, బెస్ట్. సో ఇలాంటి వాటిని కూడా మీరు ఆప్షన్స్లలో పెట్టి ఏదైనా మల్టిపుల్ చాయిస్లోనన్నా అలాంటి క్వశ్చన్స్ క్వాలిటీ మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అవి ఒక 5 క్వశ్చన్లు అడగాలన్నమాట. నెక్స్ట్ డ్రాఫ్ట్ క్వశ్చన్స్. ఓకే. డ్రాఫ్ట్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. సో క్లియర్, కన్సైజ్, అన్బయాస్డ్ క్వశ్చన్స్. ఓకే. సో క్లియర్గా రాసుకోవాలి. నెక్స్ట్ క్లియర్గా ఉండాలన్నమాట క్వశ్చన్స్ అనేవి. ఎన్ష్యూర్ క్వశ్చన్స్ అండ్ రిలవెంట్ టు ద రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్, ఈజీ టు అండర్స్టాండ్ అండ్ రెస్పాన్సెస్. ఓకే. సో ఈజీగా అర్థమైపోవాలి. చాలా సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేసి క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసుకోండి. నెక్స్ట్ సీక్వెన్స్ క్వశ్చన్స్ లాజికల్లీ టు మెయింటైన్ ఫ్లో ఆఫ్ కోఇన్సిడెన్స్. ఓకే. సో క్వశ్చన్స్ అనేవి ఒక సీక్వెన్స్లో ఉండాలి. సో ఫస్ట్ ఒకటి అడిగి లాస్ట్ సంబంధం లేని ఇంకో క్వశ్చన్ అడిగి మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి ఆ ఫస్ట్కున్న అంటే లాస్ట్కున్న దానికి మళ్ళీ ఫస్ట్కి సంబంధం కలిపి అట్లా అడగకూడదు. ఇప్పుడు ఒక క్వశ్చన్కి అడుగుతున్నామంటే మళ్ళీ దానికి రిలేటెడ్ క్వశ్చన్ నెక్స్ట్ ఉండాలి. అదొక సీక్వెన్స్ అనేది ఉండాలి. అలా డిజైన్ చేసుకోండి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ కన్సిడర్ క్వశ్చనర్ స్ట్రక్చర్. సో క్వశ్చనర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలనేది కన్సిడర్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎలా ఉండాలి, డిసైడ్ ఆన్ ఓవరాల్ స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చనర్, ఇంట్రడక్షన్, మెయింటైన్ డెమోగ్రఫిక్. ఓకే. క్వశ్చన్స్ ఓవరాల్ స్ట్రక్చర్ కూడా డిజైన్ చేసుకోండి. లైక్ హెడర్స్ కానీ, సెక్షన్స్ కానీ. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏబిసిడి 4 సెక్షన్లు ఉన్నాయని, ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయి అవన్నీ. ప్రీ టెస్ట్ ద క్వశ్చనర్. సో మనం ఇప్పుడు క్వశ్చన్ ప్రిపేర్ చేసుకున్నాక కండక్ట్ ఏ పైలాట్ టెస్ట్ విత్ స్మాల్ శాంపుల్ అండ్ రెస్పాండెన్స్ టు ఐడెంటిఫై పొటెన్షియల్ ఇష్యూస్. ఓకే. సో ఆ క్వశ్చన్స్ అయితే అవి కొందరిని అడగాలన్నమాట. లైక్ క్వశ్చన్స్ క్లారిటీ ఏదైనా ఉన్నాయా, ఈ క్వశ్చన్స్ అడగొచ్చా జనాలకి అని చెప్పేసి మనమే ప్రీ టెస్ట్ చేసుకోవాలి మన ఎంప్లాయీస్తోని. నెక్స్ట్ ఏంటంటే రివైజ్ అండ్ ఫైనలైజ్. రివైజ్ చేసుకోండి. సో ఇవే ఫైనల్ క్వశ్చన్స్ అన్నట్టు ఫైనలైజ్ కూడా చేసుకోవాలన్నమాట.
సో నెక్స్ట్ వచ్చేసి నథింగ్ బట్ ఇన్ ద సెన్స్ ఇన్కార్పొరేట్ ఫీడ్బ్యాక్ కానీ, ఓకే. సో ఇలాంటిది అనమాట రీసెర్చ్ ఆబ్జెక్టివ్స్. అండ్ డబుల్ చెక్ ద ఆర్డర్, ఓకే. అండ్ వండరింగ్ ఇన్ఫర్మేషన్స్, ఫార్మేట్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఆల్రెడీ అంత ఫీడ్బ్యాక్ అంతా అయిపోయింది. లైక్ ఇప్పుడు మన కరెక్షన్స్ కానీ ఒక ఆర్డర్లో కానీ ఫార్మాట్స్ కానీ మనం చేంజ్ చేయాల్సి ఉంటే చేంజ్ చేసుకోండి, లేదంటే లైక్ లెట్ ఇట్ బి అంతా ఓకే ఉంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి, ఓకేనా. క్వశ్చన్స్ డిజైన్ ద క్వశ్చనర్ లేఅవుట్, ఓకే. క్వశ్చనర్ లేఅవుట్ అనేది కూడా నెక్స్ట్ డిజైన్ చేసుకోండి. ఇన్ ద సెన్స్ ఫార్మేట్ ఆఫ్ ద క్వశ్చనర్, రీడబిలిటీ, ఓకే. చదవగలిగేటట్టు డిజైన్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి యూజ్ కన్సిస్టెంట్ ఫార్మేటింగ్, ఫాంట్ సైజ్ కానీ స్టైల్ కానీ ఆ లేఅవుట్ అనేది కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు ఒక ఫార్మేట్, ఒక టెక్స్ట్ అనేది ఒక లైన్ అనేది ఒక ఫార్మేట్లో, ఇంకో లైన్ ఇంకొక ఫార్మేట్లో ఉంటే చదివేటోడికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే మీకు పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో లైక్ ఒకటే ఫార్మేట్ అనేది యూజ్ చేసి నేను డిజైన్ చేశాను కదా. సో ఇది ద సేమ్ వే యూ హ్యావ్ టు డూ ద సేమ్ థింగ్, ఓకే. కలర్స్ కానీ డిఫరెంట్ చెక్ పక్ కలర్స్ యూజ్ చేయద్దు, ఓకేనా. లైక్ కలర్స్ షుడ్ బి డీసెంట్, అలాంటి కలర్స్ యూజ్ చేసి చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రిపేర్ ఫర్ ద డేటా కలెక్షన్. సో క్వశ్చనర్ అయిపోయింది, లైక్ ఫీడ్బ్యాక్ మన ట్రయల్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే డేటా కలెక్షన్కి డిసైడ్ మెథడ్ ఆఫ్ డేటా కలెక్షన్. ఆన్లైన్ సర్వే చేద్దాం అనుకుంటారు, క్వశ్చన్ ప్రిపేర్ అయిపోయింది. పేపర్ బేస్డ్, ఫేస్ టు ఫేస్, ఇంటర్వ్యూసా. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డేటా కలెక్షన్ అనమాట. వాట్ డూ యూ వాంట్, యూ కెన్ చూస్ ద బెస్ట్ వన్ విచ్ కెన్ బి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ అకార్డింగ్ టు యువర్ నీడ్స్, ఓకే. ప్రిపేర్ ఎనీ నెసెసరీ మెటీరియల్ ఆర్ ప్లాట్ఫామ్స్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్. సో నెసెసరీ మెటీరియల్స్ ఏమని అని సిద్ధం చేసుకోవడానికి క్వశ్చన్. సో దట్ ఈస్ జనరల్లీ కామన్. ఇంప్లిమెంట్ అండ్ మానిటర్, ఓకే. సో మీరు అంతా అయిపోయింది, ఏదో ఒకటి ఆన్లైన్ ఆఫ్లైన్ చూస్ చేసుకొని క్వశ్చన్స్ అయిపోయినాయి కాబట్టి లైక్ ఇంప్లిమెంట్ చేసేసేయండి, ఓకేనా. డిస్ట్రిబ్యూట్ ద క్వశ్చన్ టు ద టార్గెట్ రెస్పాండెంట్, టార్గెట్ ఆడియన్స్కి వెళ్ళి స్టార్ట్ చేయండి. మానిటర్ రెస్పాన్స్ రేట్స్ అండ్ అడ్జస్ట్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీస్ ఇఫ్ నెసెసరీ. సో మనం అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళని క్వశ్చనర్ చేసిన తర్వాత కూడా ఏదైనా మోడిఫికేషన్స్ చేయాల్సి వస్తే చేయొచ్చు, ఓకేనా. అక్కడ బేస్డ్ ఆన్ ఇప్పుడు ఇక్కడ ఉన్న జనాలకి ఇంకో ప్లేస్లో ఉన్న జనాలకి డిఫరెన్స్ ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మనం అర్థం చేసుకోవచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు, కాబట్టి వాళ్ళకి అర్థం ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. సో దట్ ఈస్ వాట్ మానిటర్ అండ్ ఇంప్లిమెంట్, ఓకే. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సెకండరీ డేటా. జనరల్ కామన్ క్వశ్చన్ గైస్, థియరిటికల్గా లైక్ సెకండరీ డేటా ఇన్ ద సెన్స్ విచ్ ఈజ్ ఆల్రెడీ హ్యాస్ బీన్ రిటర్న్ బై సంబడి ఎల్స్, ఓకే. ఎవరో మన కోసం ఇంతకుముందే డేటా డిరైవ్ చేసి గూగుల్లో కానీ లేదంటే ఏదైనా ఇతర సోషల్ మీడియాస్లో కానీ అండ్ బుక్స్లలో కానీ ఎనీవేర్ ఆ డేటాను తీసుకొని దాన్ని స్టడీ చేయడం సెకండరీ డేటా అంటారు, ఓకేనా. లైక్ ప్రైమరీ డేటా ఇన్ ద సెన్స్ మనం ఇప్పుడు రీసెర్చ్ చేయడానికి క్వశ్చనర్ చేయడానికి దాన్ని ప్రైమరీ డేటా కింద తీసుకుంటాం. సో సెకండరీ డేటా రిఫర్స్ టు ద ఇన్ఫర్మేషన్ దట్ హ్యాస్ బీన్ కలెక్టెడ్ అండ్ పబ్లిష్డ్ ప్రీవియస్లీ ఫర్ ద పర్పస్ అదర్ దాన్ ద కరెంట్ రీసెర్చ్ ప్రాజెక్ట్, ఓకే. సో కరెంట్ రీసెర్చ్ ప్రాజెక్ట్ కోసం అయితే ప్రైమరీ డేటా వాడతాం. సో వేరే పర్పస్ ఏదైనా ఉంటే లైక్ ఇంతకుముందు లైక్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కానీ కంపెనీ స్టాక్ మార్కెట్స్లో అయితే మోస్ట్లీ సెకండరీ డేటా, ఓకేనా. ఎవరో వాళ్ళ కంపెనీ ఇచ్చిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చూసుకొని వాళ్ళ లాస్ట్ 5 yearsలో గ్రోత్ ఉందా లేదా అనేది చూసుకొని అదంతా సెకండరీ డేటాని క్యాలిక్యులేట్ చేసుకొని చేసేదన్నమాట, ఓకేనా. హియర్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ సెకండరీ డేటా రీసెర్చ్, ఓకే. కాస్ట్ అండ్ ఎఫిషియన్సీ, okay. Using secondary data in general is less expensive and quicker than collecting primary data, as it is readily available for existing sources, okay. Cost and time efficiency. So మనకి ఎందుకు లైక్ వాట్ ఆర్ ద అడ్వాంటేజ్ అంటే సెకండరీ డేటా ఏంటంటే రీసెర్చ్ చేయడానికి పెద్దగా డబ్బులు ఖర్చు అవ్వవు. లైక్ ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మనము లైక్ సేవ్ చేసుకునే కాస్ట్ బెనిఫిట్ అనమాట సెకండరీ డేటా త్రూ చేస్తే. నెక్స్ట్ ఏంటంటే లార్జ్ శాంపుల్ సైజ్, మనకు బల్క్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి శాంపుల్స్ అనేవి ఎక్కువ తీసుకొని బెటర్ కంక్లూజన్ డిరైవ్ చేయడానికి బాగుంటుంది అనమాట, ఓకేనా. లార్జ్ పాపులేషన్ని మనం కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హిస్టారికల్ డేటా అండ్ ట్రెండ్స్. సో వాళ్ళ డేటా మనకు పాస్ట్ 5 years నుంచి డేటా, జస్ట్ పాస్ట్ 5 years కాదు, చాలా వరకు మనకి గూగుల్లో 100 ఇయర్స్ డేటా ఉంటుంది. సో ఒక ట్రెండ్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, చేంజ్ అవుతున్నాయా, తగ్గుతున్నాయా, పెరుగుతుందా, సేల్స్ పెరుగుతలేదా, అవన్నీ చూసుకొని ఫర్దర్గా మనం ప్రొసీడ్ అవుతాం అనమాట ఏం చేయాలని చెప్పేసి, ఓకేనా. కంపారిటివ్ అనాలిసిస్, మనం సెకండరీ డేటా త్రూ కంపెనీ టు కంపెనీ కంపేర్ చేసుకోవచ్చు, లేదంటే ఈ ఇయర్ నుంచి ప్రీవియస్ ఇయర్కి ఎంత గ్రోత్ ఉందని కంపేర్ చేసుకోవచ్చు, మన కాంపిటీటర్కి మనకి ఎంత డిఫరెన్స్ ఉంది గ్రోత్లో అనేది కూడా కంపేర్ చేసుకోవచ్చు సెకండరీ డేటా తీసుకొని. సో అన్నీ ఉంటాయి అనమాట, ఓకే. డిఫరెంట్ డేటా సెట్స్ని బేస్ చేసుకొని డిఫరెంట్ స్టడీస్ చేస్తాం, దట్ ఈస్ అట్లా అనమాట. నెక్స్ట్ యాక్సెస్ టు ఇన్యాక్సెసిబుల్ పాపులేషన్.
like manaki inaccessible population in the sense, just a minute, it provides data on populations that are difficult to reach or study directly, such as international markets and specified groups. సో మనకి ఇక్కడికి ఇప్పుడు మన రీసెర్చ్ దేని బేస్ చేసుకుని ఉంది, ఫారిన్ కంట్రీస్ బేస్ చేసుకొని ఉంది, అక్కడ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలని ఉంది మనకి. బట్ అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంటిమేట్ అయ్యి ఇన్యాక్సెసిబుల్ పీపుల్ అక్కడ కలవలేం వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి లాంగ్వేజ్ వచ్చి మనకు లాంగ్వేజ్ రాకపోవచ్చు, సమ్ ఆర్ అదర్ రీజన్స్ మనకు చాలా ఉంటాయి. బట్ ఆ ఏ ఇబ్బంది లేకుండా మనం గూగుల్లో కానీ లేదంటే ఇతర సోషల్ మీడియా లైక్ సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి, లైక్ మన సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇక్కడ నుంచి డేటా డిరైవ్ చేసుకొని ఆ జనాల మైండ్ సెట్ని స్టడీ చేసి మనం కంక్లూజన్స్ కూడా డిరైవ్ చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళకి అడగాల్సిన అవసరం ఏం లేదు కదా. అండ్ నెక్స్ట్ ఏంటంటే డిసడ్వాంటేజెస్, రిలవెన్స్ అండ్ క్వాలిటీ కన్సర్న్. సో మనకి సెకండరీ డేటా ఏంటంటే కొంచెం రిలేటెడ్గా ఉండొచ్చు, బట్ నాట్ అక్యురేట్గా ఉండదు. ఓకేనా. సో కరెంట్ ఆబ్జెక్ట్ని వాళ్ళు చెప్పిన ఒపీనియన్ని మనం బేస్ చేసుకొని మనం ప్రోడక్ట్ డిజైన్ చేస్తాం, కానీ వాళ్ళు చెప్పింది కరెక్టా కాదన్న విషయం మనం క్యాచ్ చేయలేం. సో అప్పుడు అక్కడ చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్పు అనుకోండి, మనం ఇక్కడ లాసెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్ ఈస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ కంట్రోల్. సో రీసెర్చర్స్ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ ద డేటా కలెక్షన్ ప్రాసెస్ విచ్ మే లీడ్ టు ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ గ్యాప్స్ ఇన్ ద డేటా క్రూషియల్ ఫర్ ద స్టడీ. సో lack of control in the sense, that is what same thing which we have discussed before. ఏంటంటే మన హ్యాండ్ ఓవర్లో ఉండదు, అది ఎవరో చేసిన దాన్ని మనం రీసెర్చ్ మనం యూటిలైజ్ చేసుకోవడం అంతే. నెక్స్ట్ లిమిటెడ్ కస్టమైజేషన్ ఇన్ ద సెన్స్, సెకండరీ డేటా ఈస్ కలెక్టెడ్ ఫర్ ద స్పెసిఫిక్ పర్పస్ విచ్ మే నాట్ బి అలైన్ పర్ఫెక్ట్లీ విత్ ద నీడ్స్ అండ్ కరెంట్ రీసెర్చ్ ప్రాజెక్ట్. సో మనం రిలేటెడ్ ఉన్న సెకండరీ డేటా తీసుకుంటాం, కానీ మన ప్రాజెక్ట్కి అది హెల్ప్ అవుతుంది అనుకోవడం తప్పు. మన ప్రాజెక్ట్ దానికి సేమ్ ఉండొచ్చు, సిమిలర్ ఉండొచ్చు, బట్ నాట్ సేమ్. సేమ్ ఈజ్ డిఫరెంట్ అండ్ సిమిలర్ ఈజ్ డిఫరెంట్. సో మన ప్రాజెక్ట్ పెద్దదై ఉండొచ్చు, వాళ్ళు చేసిన డేటా చిన్నదై ఉండొచ్చు, లేదంటే వాళ్ళే పెద్ద డేటా చేయ ఉండొచ్చు, మన ప్రాజెక్ట్ చిన్నదై ఉండొచ్చు. అలాంటి కొన్ని కరెక్షన్స్ ఉంటాయి కాబట్టి మనం సెకండరీ డేటాను నమ్మలేం కొన్ని సార్లు. నెక్స్ట్ వచ్చేసి డేటా అవైలబిలిటీ. సో డేటా అవైలబిలిటీ అనేది మనకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు సెకండరీ డేటాలో. సో అందుకని మనం చాలాసార్లు ప్రైమరీ డేటాని ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు డేటా ఈజ్ అవైలబుల్, దట్ ఈస్ ఫైన్. సో నెక్స్ట్ వచ్చేసి బయాస్ అండ్ ఎర్రర్స్. కొన్ని కాంట్రవర్షియల్గా ఉండొచ్చు, కొన్ని తప్పులు ఉండొచ్చు. సో ఇవన్నీ కొంచెం డిసడ్వాంటేజెస్ అనమాట. దట్స్ ఇట్ గైస్, జస్ట్ గో త్రూ దట్ ప్యాసేజ్, జస్ట్ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ సైడ్ హెడ్డింగ్స్. నెక్స్ట్ లెట్ us discuss with the process of survey method in data collection. Okay, so what is the survey method, what survey do we follow, what is the process అనేది డేటా కలెక్ట్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాసెస్ని ఫాలో అవుతాం, ఏ సర్వే మెథడ్ని ఫాలో అవుతాం అనేది జస్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం. నేను ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇచ్చాను కాబట్టి. The survey method is structured data collection technique that involves gathering information from individuals through questionnaires. So what are the process? Questionnaire gaani, interviews gaani, in the other form of standardized instruments. Here is the outline process of involving conducting a survey. Okay, survey can be done in the form of interviews, like questionnaire adigachu, and in a different meetings. First one వచ్చేసి define objective and research questions. Okay, what is objective అనేది డిసైన్ అంటే లైక్ ఆల్మోస్ట్ ఆల్ ఇది ప్రీవియస్ కొంచెం ఆన్సర్ లాగానే రిలేట్ చేసుకొని రాయొచ్చు గైస్. మళ్ళీ చెప్పాలి సేమ్ టాపిక్ అంటే విచ్ విల్ బి బోరింగ్ సమ్ టైమ్స్, రైట్? సో ఆబ్జెక్ట్ సెట్టింగ్ అనేది ఉండాలి. లైక్ రీసెర్చ్ క్వశ్చన్స్, వాట్ ఆర్ ద క్వశ్చన్స్ డూ వీ నీడ్ టు ఆస్క్ అనేది డిజైన్ చేసుకోండి. నెక్స్ట్ డిజైనింగ్ ద సర్వే. సో చూస్ ద సర్వే మెథడ్. సో ఆన్లైనా, టెలిఫోనా, ఫేస్ టు ఫేసా, జస్ట్ ఇంతకుముందు క్వశ్చన్ని మనం ఇంకోలాగా అడిగింది అనమాట. లైక్ దట్ ఈజ్ మీరు ఒకసారి చూసుకుంటే శాంప్లింగ్ అనేది టార్గెట్ పాపులేషన్ ఎవరు, టార్గెట్ సైజ్ ఏంటి, డేటా కలెక్షన్ ఏంటి, డేటా ప్రాసెసింగ్ ఏంటి. అదే మనం ఇప్పుడు డేటా వచ్చిందని కొంచెం ఫిల్టర్ చేసుకోవడం, అన్వాంటెడ్ డేటా ఉంటే దాన్ని క్లియర్ చేసేయడం, దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం, ఇది అంత ఫైనల్ కంక్లూజన్కి రావడం. ఆల్ దీస్ ఈజ్ విచ్ ఈజ్ దేర్ జస్ట్ బిఫోర్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్. కొంచెం రిలేటెడ్గా ఉంది, మీరు చదువుకోండి. ఓకేనా. అండ్ పీడిఎఫ్ కూడా ఇస్తాను గైస్ టెలిగ్రామ్ ఛానల్ని మనం జాయిన్ అవ్వండి. సో మీకు కొంచెం అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే గైస్, డిఫైన్ స్కేల్ అండ్ టైప్స్ ఆఫ్ స్కేల్స్. సో ఈ స్కేల్స్ అండ్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను చెప్పాను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అని చెప్పేసి. సో లెట్ us చూద్దాం వాట్ ఈజ్ వాట్ అనేది. ఓకే, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ మెజర్మెంట్, the scale refers to the set of items or questionnaires that is designed to measure the particular construct or variable. Scales are used to quantify and categorize attributes and behavior based on the responses from respondents. So why scales are used to quantify, categorize attributes.
attributes are the behavior based on response. There are different types of scales commonly known as uh, guys, scales అనేది in the sense just is used to measure quality of a product లేదంటే quantity of a product, దట్స్ ఇట్. అవునా, స్కేల్స్ అందుకే మనం మెజర్ చేస్తాం, దాని మీద మెజర్మెంట్స్ ఉంటాయి కదా, సో అదే దట్ ఈస్ వాట్ స్కేల్. సో వాటి స్కేల్స్ వచ్చేసి నామినల్ స్కేల్ ఒకటి. నామినల్ అంటే ఇట్ ఈస్ మెజర్మెంట్ డేటా ఇంటూ న్యాచురల్లీ ఎక్స్క్లూజివ్ వితౌట్ లేబుల్స్ ఎనీ స్పెసిఫిక్ ర్యాంక్ ఆర్ ఆర్డర్. ఓకే, వితౌట్ ఎనీ ర్యాంక్ కార్డ్ ఆర్డర్ అలా ఇచ్చేదే నామినల్ స్కేల్ అనమాట. లైక్ ఇప్పుడు సపోజ్ జెండర్లో మేల్ అండ్ ఫీమేల్ ఉంటారు, మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి సింగిల్ ఉంటారు, మ్యారీడ్ ఉంటారు, డైవర్స్ ఉంటారు. సో ఇదేంటి, వాళ్ళని మనం ర్యాంకింగ్ ఇవ్వగలుగుతామా, వీళ్ళు ఫస్ట్ వీళ్ళు సెకండ్, మేల్ ఫస్ట్ ఫీమేల్ సెకండ్ అని ర్యాంకింగ్ ఇవ్వలేం. జస్ట్ ఒక నామినల్ అంటే ఏదో ఒకటి ఆర్డర్లో సరే మీకు ఒక నంబరింగ్ ఇచ్చేస్తున్నాం, ఇంకొకరికి ఇంకో నంబరింగ్ ఇచ్చేస్తున్నాం అని చెప్పడం. సో అది వాట్ ఈజ్ నామినల్ స్కేల్ అంటారు దాన్ని. ఆర్డినల్ స్కేల్ అంటే ఇన్ ద సెన్స్ ఇన్ ఆర్డినల్ స్కేల్ డేటా ఈజ్ కేటగరైజ్డ్ ఇంటూ ఆర్డర్డ్ ర్యాంక్స్. సో ఒక ఆర్డర్లో ర్యాంకింగ్ వైజ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు క్లాస్లో ఫస్ట్ నువ్వు వస్తావు, సెకండ్ నువ్వు వస్తావు, సో ఎవరు టాప్ మార్క్స్ వస్తే వాళ్ళకి ఫస్ట్ ఇస్తాం, తర్వాత వాళ్ళకి వచ్చి సెకండ్ ఇస్తాం. ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది మనం దేంట్లోకి తీసుకుంటామంటే ఆర్డినల్ స్కేల్ అని చెప్తాం అనమాట, అలాంటి టైప్ ఆఫ్ మెజర్మెంట్. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, రేటింగ్ స్కేల్స్ కానీ లికర్ట్ స్కేల్స్ లైక్ సోషియో ఎకనామిక్ స్టేటస్, లో, మిడిల్ క్లాస్, హయ్యర్ క్లాస్. సో దాన్ని ఫస్ట్ మీరు, సెకండ్ వీల్, తర్వాత థర్డ్ వీల్ అని చెప్పి తీసుకుంటాం. ఓకేనా. సో ఆర్డర్ ఆర్ పొజిషన్ అనేది గుర్తుపెట్టుకోండి ఆర్డినల్ స్కేల్లో. నెక్స్ట్ ఇంటర్వెల్ స్కేల్ గైస్. Interval scale in the sense an interval scale maintains the properties of an ordinal scale but also specifies exact difference between the levels. సో ర్యాంకింగ్ అనేది జస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్తుంది, బట్ ఇంటర్వెల్ స్కేల్ అంటే ఎంత గ్యాప్ ఉంది ఆ ర్యాంకింగ్లోనే, నీకు అతనికి ఇంకొక పర్సన్కి ఎంత గ్యాప్ ఉంది, లేదంటే ఒక జనరేషన్కి ఇంకొక జనరేషన్కి ఎంత గ్యాప్ ఉంది, అట్లా అనమాట. అది ఎగ్జాక్ట్గా సెల్సియస్, ఇగో 10 సెల్సియస్ 20 సెల్సియస్ ఈ విధంగా ఎగ్జాక్ట్ ఫిగర్ ఇచ్చేది ఇంటర్వెల్ స్కేల్ అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ వాట్ గైస్. నెక్స్ట్ రేషియో స్కేల్స్. రేషియో అంటే ఇప్పుడు హైట్ని, వెయిట్ని, ఇన్కమ్ని, ఓకే, ఇలాంటివన్నీ మెజర్ చేసేదంతా మనం దేంట్లో మెజర్ చేస్తాం, రేషియో స్కేల్స్లో మెజర్ చేస్తాం గైస్. ఓకేనా. సో దట్స్ ఇట్, ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ జెడ్ టెస్ట్ అండ్ టెస్ట్ అండ్ జెడ్ టెస్ట్. సో గైస్ నాకు ఈ ఆన్సర్ మీద కొంచెం క్లారిటీ లేదు, మీరు ఇది ఆన్సర్ జస్ట్ మీకు ఇక్కడ పీడిఎఫ్లో ఇస్తాను, మీకు ఇంకా ఫర్దర్గా వీడియోస్ ఉన్నాయి కదా మనకి యూట్యూబ్లో, చూసి అక్కడ నుంచి నేర్చుకోండి. లైక్ ఇప్పుడు నేను దీన్ని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను కాబట్టి మీకు ఆన్సర్ చెప్పలేకపోతున్నా, బట్ పీడిఎఫ్లో అయితే ఇస్తాను, మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ప్రైమరీ డేటా. సో ఇప్పుడు మనం షార్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోతున్నాం గైస్. ప్రైమరీ డేటా అంటే ఏందో మనం లాంగ్ క్వశ్చన్స్లో డిస్కస్ చేస్తాం, జస్ట్ మీరు ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రైమరీ డేటా. సో ప్రైమరీ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, క్వశ్చనైర్స్, ఇంటర్వ్యూస్, అబ్జర్వేషన్స్, ఫోకస్డ్ గ్రూప్స్, ఎక్స్పెరిమెంట్స్, ఈ అంత ప్రాసెస్లో మనకి ప్రైమరీ డేటా అనేది గ్యాదర్ చేయొచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ ప్రైమరీ డేటా, సో ఆల్రెడీ వీ హ్యావ్ బీన్ డిస్కస్డ్. నెక్స్ట్ వచ్చేసి డిసడ్వాంటేజెస్ అయిపోయింది, ఆర్డినల్ స్కేల్ అంటే ఏందో అయిపోయింది. ఓకేనా, లాంగ్ క్వశ్చన్స్లో అన్నీ అయిపోయినాయి, జస్ట్ మీరు ఒకసారి చదువుకోవడమే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కార్డినల్ స్కేల్. కార్డినల్ స్కేల్ ఏంటి, కార్డినల్ స్కేల్ అంటే కార్డినల్ స్కేల్ ఇస్ అ టైప్ ఆఫ్ మెజర్మెంట్ స్కేల్ దట్ మీన్స్ బోత్ ఆర్డినల్ అండ్ ఇంటర్వెల్ స్కేల్. ఓకే, ఆర్డినల్ అండ్ ఇంటర్వెల్ స్కేల్స్ రెండింటిని కలిపి మనం ఏం చెప్తాం, కార్డినల్ స్కేల్ అని అంటారు. ఓకేనా. సో ఇట్ ఈస్ అ మీనింగ్ఫుల్ హ్యావింగ్ జీరో పాయింట్. ఓకే, హ్యావింగ్ ఏ మీనింగ్ఫుల్ 0 పాయింట్. ఆ జీరో అనే దానికి కూడా ఒక మీనింగ్ అనేది ఉంటుంది ఆ స్కేల్లో. జీరో కదా, వాల్యూ లేదు ఆ స్కేల్ అంటే నథింగ్ అని కాకుండా జీరో అనే దానికి కూడా ఒక మీనింగ్ అనేది ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ ద కార్డినల్ స్కేల్ ఇస్. ఓకే గైస్, నెక్స్ట్ ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కార్డినల్ స్కేల్. లైట్. అడ్వాంటేజెస్ ఆఫ్ కార్డినల్ స్కేల్, రేషియో కంపారిజన్స్, ప్రిసైజ్ మెజర్మెంట్స్, స్టాటిస్టికల్ అనాలిసిస్. సో ఓకే, లాంగ్ క్వశ్చన్స్లో అడగారు, షార్ట్ క్వశ్చన్స్లోనే అడుగుతారు కాబట్టి జస్ట్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, వాట్ ఈస్ దిస్ డెఫినేషన్ అని చెప్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ రీసెర్చ్ ప్రపోజల్. సో ఇది ఇంపార్టెంట్ గైస్. రీసెర్చ్ ప్రపోజల్ ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ అ డాక్యుమెంట్. ఏంటి, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్, మెథడాలజీ, టైమ్, అవుట్లైన్, పొటెన్షియల్ అవుట్కమ్స్ అండ్ రీసెర్చ్ ప్రాజెక్ట్. ఆ డాక్యుమెంట్లో ఇవన్నీ మెన్షన్ చేస్తాం అనమాట. ఓకేనా. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ ఆబ్జెక్టివ్, మెథడాలజీ ఏంటి, టైమ్ లైన్ ఏంటి, సో మనం అవుట్కమ్ ఏంటి అనేది అన్ని అందులో మెన్షన్ చేస్తారు డాక్యుమెంట్లో. లైక్ జస్ట్ లైక్ ఇంటర్వ్యూ చేయడం అంటే లైక్ మన బిజినెస్ చేయడం, మార్కెటింగ్ రీసెర్చ్ చేయడానికి ప్రిపేర్ చేసుకునేది రీసెర్చ్ ప్రపోజల్. ఓకే. సో సింపుల్గా చెప్పాలంటే టైటిల్ పేజ్ ఉంటుంది. సో మన టైటిల్ ఏంటి, నేమ్స్, రీసెర్చ్ అండ్ ఆఫ్ ద రీసెర్చర్స్, ఎవరెవరు రీసెర్చ్ చేస్తున్నారు,
సో వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అబ్స్ట్రాక్ట్. సో బ్రీఫ్ సమ్మరీ. సో వాట్ ఈస్ అబౌట్ అవర్ రీసెర్చ్, సో మెథడాలజీ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఫైండింగ్స్ ఏంటి అని చెప్పేసి. సో అబ్స్ట్రాక్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఎంటైర్ ప్రపోజల్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇంట్రడక్షన్ లైక్ మా టాపిక్ ఇంట్రడక్షన్ గురించి రాయడం. హైపోథసిస్, క్లియర్లీ స్టేట్ ద మెయింటైన్ రీసెర్చ్ క్వశ్చన్ హైపోథసిస్. ఓకే, ఒక హైపోథసిస్ ఇమాజిన్ చేసుకోవడం. ఆన్సర్ నేను ఇది అవుతుంది అనుకుంటున్నా, జనాలను అడిగితే ఏది అవుతుంది అని ఒక హైపోథసిస్ రాసుకోవడం, ఒక అంచనా. ఓకేనా. నెక్స్ట్ లిటరేచర్ రివ్యూ. లిటరేచర్ రివ్యూ అంటే ఐడెంటిఫై గ్యాప్స్, కాంట్రవర్సీస్. ఓకే, ఇలాంటివి అనమాట. నెక్స్ట్ మెథడాలజీ. మెథడాలజీ లైక్ ఇంతకుముందు మనం చూసినాం కదా, ఎక్స్పెరిమెంటల్ అని, లేదంటే క్వశ్చనరీ, ఇంటర్వ్యూల్ అండ్ క్వాలిటేటివ్. ఎథికల్ కాన్సెప్ట్ లైక్ జస్ట్ అంతా డేటా కలెక్షన్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి సర్వేస్ ఇక్కడ ఉన్నాయి కదా, సర్వేస్, ఇంటర్వ్యూస్, ఎక్స్పెరిమెంట్స్. ఓకే, స్టాటిస్టికల్ మెథడ్, క్వాంటిటీ అనాలిసిస్, ఇది అంతా మెథడ్స్ అనమాట. సో ఇంతగానం ఉండదు కాబట్టి మీరు ఒక 4 to 5 హెడ్లైన్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఏంటి, టైం లైన్ ఏంటి, ఎంత లోపల చేయాలనుకుంటున్నారు, ఫినిష్ రీసెర్చ్ ఎంత లోపల ఫినిష్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆల్ దట్ ఈస్. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్, ఎంత బడ్జెట్ అలొకేట్ చేస్తున్నారు, ఆ రీసెర్చ్కి ఎంత ఖర్చు వస్తుంది అన్ని మెన్షన్ చేసుకోవడం అనమాట. జస్ట్ లైక్ ఏంటంటే బిజినెస్ ప్లాన్ అనుకోండి, రీసెర్చ్ ప్రపోజల్ ఇన్ ద సెన్స్. నెక్స్ట్ రిఫరెన్స్. సో లిస్ట్ ఆఫ్ ఆల్ ద రిఫరెన్సెస్ సైటెడ్ అండ్ ప్రపోజల్స్. సో ఎవరి రిఫరెన్స్ త్రూ ఈ రీసెర్చ్ అనేది చేస్తున్నారంటే ఎమ్మెల్యే అను, ఎంపీ అను చెప్పుకోవడానికి, లైక్ మీ బాస్ అను, ఎవరైనా మంచి ప్రొఫెషనల్ పర్సన్ లేదంటే వ్యాలిడ్ పర్సన్ రిఫరెన్స్ పెట్టుకొని. అనోవా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వైజ్. అనోవా ఇన్ ద సెన్స్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. సో వేరియన్స్ అంటే డిఫరెన్స్, అంటే ఒకదాని నుంచి ఇంకోదానికి ఎంత వేరియన్స్ ఉంది, సో అలాంటి వేరియన్స్ని అనాలిసిస్ చేసుకోవడం. సో ఇట్ ఈస్ ఎ స్టాటిస్టికల్ మెథడ్ యూజ్డ్ టు అనలైజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 or more గ్రూప్స్. మీన్స్ 2 లేదా 3 గ్రూప్ల ఇంకా ఎక్కువ గ్రూప్ల కంటే అలా ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క మీన్ ఉంటుంది. ఆ మీన్ మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందని ఐడెంటిఫై చేయడమే అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అనమాట. ఓకేనా. సో ఈ టెస్ట్ వెదర్ దెర్ ఈస్ ఎనీ స్టాటిస్టికల్ సిగ్నిఫికెన్స్ బిట్వీన్ difference between the mean of 3 or more independent related groups. ANOVA widely used in research and experiment studies to compare means across the different treatments and conditions. Here are the overview. Like ANOVA lo manam em concepts aneti use chestamante null hypothesis, which is represented with H0, and alternate hypothesis H1 ani chesaru anamata. లైక్ ఏంటంటే నల్ హైపోథసిస్ అంటే దెర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్, ఇక్కడ ఏం డిఫరెన్స్ లేకపోతే నల్ హైపోథసిస్ అని చెప్పొచ్చు. లేదు మన అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్లో ఏదైనా డిఫరెన్స్ వచ్చింది అనుకోండి 2-3 గ్రూప్స్కి మధ్యలో, మీన్స్కి మధ్యలో, సో దట్ ఈస్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్. ఓకే, ఈ రెండు నల్ హైపోథసిస్, ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఈజ్ జస్ట్ ఎనఫ్. సో గైస్ ఇవన్నీ కూడా అవసరం లేదు. టైప్స్ ఆఫ్ ANOVA 1 way 2 way అవసరం లేదు. నెక్స్ట్ రిలయబిలిటీ. Reliability in the sense measuring instrumental yields consist stable results over a repeated measurements under the consistent conditions. So what is refers to the extent to which the measuring instrument yields consistent and stable results. So reliability in the sense consistent results based చేసుకున్నాం guys. Okay, and so ఇది మనకి కాన్సెప్ట్ క్లిక్ అయితే లేదు, బట్ చూసుకోండి ఇంపార్టెంట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రిలయబిలిటీ. Internal consistency and inter-rated reliability. So guys, reliability definition తెలుసుకోండి, that's enough. అంతే guys. So these are the important questions. మీరు అవుట్సోర్స్ నుంచి ఏం తెలుసుకుంటారంటే, ఒకటి రిలయబిలిటీ అంటే ఏంటో తెలుసుకోండి, Z test, T test అంటే ఏంటో తెలుసుకోండి. These are very important. Okay, remaining all we covered. Thank you and subscribe my channel guys, please. Bye bye.